Hi students, welcome to Easy Maths for Competitive Exams. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినా సరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో నేను మా యూట్యూబ్ వీడియోస్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా రాబోయే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ప్రస్తుతం మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు వాటిని చూసి నేర్చుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఓకే, ఈరోజు మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈరోజు మనం చూడబోయే ప్రాబ్లం, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 3, 7, 11, 15 అప్ టు 71. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 3, 7, 11, 15 అప్ టు 71. అంటే ఈ ఇచ్చిన సిరీస్లో ఉండే నెంబర్స్ యొక్క సమ్ ఎంత? దానికి మనకేంటంటే సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి, రెండు సింపుల్ ఫార్ములా. అవి యూజ్ చేస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటంటే ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 3, 7, 11, 15 అప్ టు 17. ఓకే, మన ఫార్ములా ఏంటి? If the difference between the successive numbers is constant, then in the series number of elements is equal to last element minus first element by difference plus 1, and sum of the elements is equal to n by 2 into last element plus first element. ఇది ఒక ఫార్ములా అన్నమాట. అంటే ఏంటి దీని మీనింగ్? ఇక్కడ సక్సెసివ్ అంటే ఏంటి? కమింగ్ ఆఫ్టర్ వన్ అనదర్. ఓకే, మనకిచ్చిన సిరీస్లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చే వాటిని సక్సెసివ్ అంటారు. కాన్సిక్యూటివ్ అంటే వరుస నెంబర్స్. సక్సెసివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. మనకిచ్చిన సిరీస్లో ఇవి కాన్సిక్యూటివ్ కాదు, ఇవి సక్సెసివ్ నెంబర్స్. సో సక్సెసివ్ మీన్స్ కమింగ్ ఆఫ్టర్ వన్ అనదర్. అయితే ఇప్పుడు మనకిచ్చిన సిరీస్లో 3, 7, 11, 15 అలా అప్ టు 71 వరకు ఉన్నాయట. మనం ఏం కనుక్కోవాలి? వాటన్నిటి సమ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఏమి ఇచ్చారు ఫార్ములాలో? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెసివ్ నెంబర్స్ అంటే ఎనీ 2 నెంబర్స్, పక్క పక్కన వచ్చే ఎనీ 2 నెంబర్స్ తీసుకుందాము. ఏంటి? 3, 7 తీసుకుందాము. 3, 7 మధ్య డిఫరెన్స్ ఎంత? 4. 7, 11 తీసుకున్నాం, డిఫరెన్స్ ఎంత? 4. 11, 15 తీసుకున్నాము, డిఫరెన్స్ ఎంత? 4. సో ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెసివ్ నెంబర్స్ ఈజ్ కాన్స్టెంట్, ఒకటే వస్తుంది 4, కాన్స్టెంట్ అంతే. ఓకే, 3, 7 మధ్య 4, 7, 11 మధ్య 4, 11, 15 మధ్య కూడా 4 వస్తుంది మనకి. సో కాన్స్టెంట్గా వస్తుంది డిఫరెన్స్. ఓకే, అప్పుడు ఏం తీసుకోవాలట? అప్పుడు ఈ కింద ఫార్ములా వర్కౌట్ అవుతుంది. ఏంటది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ సిరీస్లో ఎన్ని ఎలిమెంట్సో ఎలా తెలుస్తుందంటే లాస్ట్ ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ బై డిఫరెన్స్ ప్లస్ 1. ఓకే, అయితే ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏముంది? 71. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 3. సో లాస్ట్ ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే 71 మైనస్ 3 డివైడెడ్ బై డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? ఈచ్ సక్సెసివ్ పెయిర్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 3, 7కి మధ్య 4, 7, 11కి మధ్య 4, 11, 15కి మధ్య 4. సో 15 తర్వాత ఏ నెంబర్ వస్తుంది? 4 డిఫరెన్స్తో చెప్పాలి. ఎంత? 19. ఓకే, అలా. సో 71 మైనస్ 3/4 సింప్లిఫై చేస్తే 17 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చాయి మనకి. సో ఎన్ని ఉంటాయి ఆ సిరీస్లో? ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఫార్ములా n/2. n అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బై 2 ఇంటూ లాస్ట్ ఎలిమెంట్ ప్లస్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే 18/2 ఇంటూ లాస్ట్ ఎలిమెంట్ ఎంత? 71. 71 ప్లస్ 3,
సింప్లిఫై చేస్తే 666. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద గివెన్ సిరీస్? 666. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ సిరీస్? 18. సో ఇంకొకసారి గుర్తుంచుకోండి, మనకు గనక ఇచ్చిన సిరీస్లో ఏ 2 నెంబర్స్ పక్కపక్కన ఉండే ఏ 2 నెంబర్స్ తీసుకున్నా సరే వాటి మధ్య గనక డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఒకే నెంబర్ ఉంటే అప్పుడు మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఏంటా ఫార్ములాస్? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా కనుక్కుంటాము? లాస్ట్ ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ బై డిఫరెన్స్ ప్లస్ 1. అదే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఎలా కనుక్కుంటాము? లాస్ట్ ఎలిమెంట్ ప్లస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ n/2. సో ఈ రెండు మనం లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ సబ్స్టిట్యూట్ చేసి డిఫరెన్స్ కూడా ఎంత ఉంటుంది కదా అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అలాగే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 852 tables are to be arranged in such a way that the number of tables in each column should be equal to the columns. How many tables will be excluded to make this arrangement possible? Problem inkosari chepta. 852 tables are to be arranged in such a way that the number of tables in each column should be equal to the columns. How many tables will be excluded to make this arrangement possible? ఏంటి? 852 టేబుల్స్ ఉన్నాయట, 852 టేబుల్స్ ఉన్నాయట. ఆ టేబుల్స్ని ఎలా అరేంజ్ చేయాలంటే మనం ఎన్ని కాలమ్స్ అయితే పెడతామో ఒక్కొక్క కాలంలో అన్ని టేబుల్స్ అరేంజ్ చేయాలి. ఓకే, మనం 4 కాలమ్స్ పెడితే ఒక్కొక్క కాలంలో 4 టేబుల్. అదే 100 కాలమ్స్ పెడితే ఒక్కొక్క కాలంలో 100 టేబుల్ అలా అరేంజ్ చేయాలట. అయితే ఈ రకంగా అరేంజ్ చేయాలంటే ఈ 852 టేబుల్స్లోంచి ఎన్ని టేబుల్స్ తీసేయాలి? ఎన్ని టేబుల్స్ తీసేస్తే మనకి ఆ రకమైన అరేంజ్మెంట్ పాసిబుల్ అవుతుంది? ఎలా అరేంజ్ చేయాలి? మనం ఎన్ని కాలమ్స్ అయితే ఎన్ని వరుసల్లో అయితే పెడదాం అనుకున్నామో ఒక్కొక్క వరుసలో అన్ని టేబుల్స్ ఉండాలి. ఇప్పుడు 20 వరుసల్లో పెడదాం అనుకున్నాం, సో ఒక్కొక్క వరుసలో 20 టేబుల్స్ ఉండాలి. 25 వరుసలో ఉండాలనుకుందాము, ఒక్కొక్క వరుసలో 25 టేబుల్స్ ఉండాలి. అలా అరేంజ్ చేయాలట 852 టేబుల్స్ని. సో అలా అరేంజ్ చేయాలంటే ఇది పాసిబుల్లా? ఓకే, ఎన్ని టేబుల్స్ తీసేస్తే ఆ రకమైన అరేంజ్మెంట్ పాసిబుల్ అవుతుంది? సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లము. ఓకే, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చూద్దామంటే ఇంకా డీటెయిల్గా మీకు అర్థమవటానికి అరేంజ్మెంట్ అనేది ఎలా చేయమన్నారో ఇక్కడ టేబుల్స్లో చూపిస్తున్నా. సపోజ్ 2 కాలమ్స్లో అరేంజ్ చేద్దాం అనుకున్నాం, అంటే 2 వరుసలు కాలం 1 కాలం 2 అరేంజ్ చేద్దాం అనుకున్నాం. ఓకే, 2 కాలమ్స్ కాబట్టి ఒక్కొక్క కాలంలో 2 టేబుల్స్ పెట్టాలి. అంటే టేబుల్ 1 టేబుల్ 2, అలాగే సెకండ్ కాలంలో టేబుల్ 1 టేబుల్ 2. సో మొత్తం ఎన్ని టేబుల్స్ అవుతాయి ఇక్కడ? 2. ఫస్ట్ కాలంలో 2, సెకండ్ కాలంలో 2, 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అవునా? అంటే 2 × 2 కూడా కదా, 2 కాలమ్స్ ఇంటూ ఒక్కొక్క కాలంలో 2 టేబుల్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం 4 కాలమ్స్లో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, కాలం 1 కాలం 2 కాలం 3 కాలం 4, 4 కాలమ్స్. కాలం అంటే ఆ పైన కాలం ఇచ్చాం కదా, అలా వర్టికల్వి నిలువుగా ఉన్న వాటన్నిటిని కాలమ్స్ అంటాం. 4 కాలమ్స్లో అరేంజ్ చేద్దాం అనుకుంటే ఒక్కొక్క కాలంలో ఎన్ని ఉండాలట? 4 టేబుల్స్ ఉండాలి. T1 T2 T3 T4, T1 T2 T3 T4, T1 T2 T3 T4 అలాగా. సో 4 కాలమ్స్ అరేంజ్ చేద్దాం అనుకుంటే ఒక్కొక్క కాలంలో 4 టేబుల్స్ ఉండాలి. టోటల్ ఎన్ని అవుతాయి? 4 + 4 + 4 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. దీన్ని ఎలా కూడా రాయొచ్చు? 4 × 4 అంటే 4 కాలమ్స్ ఇంటూ ఒక్కొక్క కాలంలో 4 టేబుల్స్ ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 టేబుల్స్. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకా క్లియర్గా అర్థం అవటానికి. సపోజ్ 6 కాలమ్స్లో నేను అరేంజ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఒక్కొక్క కాలంలో ఎన్ని టేబుల్స్ ఉంటాయి? 6 టేబుల్స్ ఉంటాయి. సో మొత్తం టేబుల్స్ ఎన్ని? 6 + 6 + 6 + 6 + 6 + 6 దట్ ఈజ్ ఈక్వల్ 36 టేబుల్స్. అంటే 6 × 6 అంటే ఏంటి? ఫస్ట్ 6 ఏంటి? 6 కాలమ్స్. ఓకే, ఇంటూ ఒక్కొక్క కాలంలో 6 టేబుల్స్ కాబట్టి 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 టేబుల్స్. సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జాంపుల్స్ నుంచి ఏం తెలుస్తోంది? మనకి రాబోయే నెంబరు ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్ స్క్వేర్, అంతే కదా. 2 కాలమ్స్, ఒక్కొక్క కాలంలో 2 టేబుల్స్, 2 × 2 4.
అలాగే 4 కాలమ్స్, ఒక్కొక్క కాలంలో 4 టేబుల్స్, 4 ఇంటూ 4. అలాగే 6 కాలమ్స్, ఒక్కొక్క కాలంలో 6 టేబుల్స్, 6 ఇంటూ 6. అంటే మనకు వచ్చేది ఏమవ్వాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇండైరెక్ట్గా ఏమని అడిగారు, 852 బిఫోర్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అని అడిగారు, అంతే కదా. 852 టేబుల్స్ని ఈ రకంగా అరేంజ్ చేయాలి. ఎన్ని కాలమ్స్, ఒక్కొక్క కాలంలో అన్ని టేబుల్స్ అరేంజ్ చేయాలి. అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా అరేంజ్ చేయాలి. చేయాలంటే ఎన్ని టేబుల్స్ ఎక్స్క్లూడ్ చేయాలి, దాన్ని ఇంకో రకంగా ఎలా అడగచ్చు, 852 బిఫోర్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి. ఓకే, సో మనం నెంబర్ ఆఫ్ టేబుల్స్ టు బి అరేంజ్డ్ ఎన్ని, 852. ఓకే, మనకి ప్రాబ్లాన్ని బట్టి ఏమిచ్చారు, నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఈచ్ కాలం ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంతే కదా. నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఈచ్ కాలం, ఒక్కొక్క కాలంలో 2 టేబుల్స్ అరేంజ్ చేస్తున్నామంటే ఎన్ని కాలమ్స్ తీసుకోవాలి మనం, 2 కాలమ్స్ తీసుకోవాలి. అలాగే సో మనకి ప్రాబ్లం నుంచి ఏమిచ్చారు, నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఈచ్ కాలం ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, నెక్స్ట్ సో మనకి కాలమ్స్ అనేవి తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, లెట్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ బి ఎక్స్, లెట్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ బి ఎక్స్. అప్పుడు నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఈచ్ కాలం కూడా ఏమవుతుంది, ఎక్సే అవుతుంది కదా. దెన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఈచ్ కాలం ఆల్సో బికమ్స్ ఎక్స్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ టేబుల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ టు బి అరేంజ్డ్ ఎన్ని అవుతాయి, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్, సపోజ్ పక్కన ఎగ్జాంపుల్లో చూడండి, ఫస్ట్ టేబుల్లో చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 2. ఓకే, నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎన్ని ఈచ్ కాలంలో 2. సో టోటల్ టేబుల్స్ ఎన్ని వచ్చాయి మనకి, 2 ఇంటూ 2 4 కదా. అలాగే సెకండ్ టేబుల్ తీసుకుందాం, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 4, నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఈచ్ కాలం ఎన్ని 4 కదా, T1 T2 T3 T4 అలా. సో టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎన్ని వచ్చాయి మనకి, 4 ఇంటూ 4 16 వచ్చాయి. థర్డ్ టేబుల్ తీసుకుందాం, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఇక్కడ 6 కాలమ్స్, ఈచ్ కాలంలో ఎన్ని టేబుల్స్ పెట్టారు, ఇక్కడ 6 టేబుల్స్ పెట్టారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎన్ని వచ్చాయి 36. అలాగే ఇప్పుడు మన ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఎక్స్, ఈచ్ కాలంలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎన్ని అవుతాయి, ఎక్స్ ఇంటూ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అవునా, దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ షుడ్ బి a number less than 852 which is a perfect square, అంతే కదా. మనకి ఎక్స్ స్క్వేర్ టేబుల్స్ ఉన్నాయి కదా, ఎక్స్ స్క్వేర్ టేబుల్స్ అయితే మనకి ఆ ఫార్మాట్ పాసిబుల్ అవుతుంది. అయితే ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ కండిషన్ ఏంటి, ఇట్ షుడ్ బి లెస్ దాన్ 852. ఎందుకంటే మనకి ఇచ్చిన టేబుల్స్ 852నే, దాని బిఫోర్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ మనకు కావాలి కదా. సో the number less than 852 which is a perfect square is 841. ఇది ఎలా తెలిసిందంటే, మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని స్క్వేర్స్ మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 to 10, అలాగే 11 to 20. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 852 బిఫోర్ నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో ఎలాగో తెలియాలి. అప్పుడు ఏం చేస్తాము, సపోజ్ 10 to 20, 10 స్క్వేర్ ఎంత 100, 20 స్క్వేర్ ఎంత 400. సో 10 to 20 మధ్య ఉండదు, అవునా. నెక్స్ట్ 20 to 30, 20 స్క్వేర్ ఎంత 400, 30 స్క్వేర్ ఎంత 900. సో 20 to 30 మధ్య ఉంటుంది ఆ నెంబర్, అవునా. సో ఇప్పుడు 20 to 25 స్క్వేర్ ఎంత 625. ఓకే, 30 స్క్వేర్ ఎంత 900. సో 625 900 ఈ మధ్యలోనే ఉంటుంది. సో ఆ మధ్యలో కొన్ని నెంబర్స్ మనం సుమారు స్క్వేర్ చూసుకుంటూ వెళ్తాం అన్నమాట. అలా చూసుకున్నప్పుడు మనకి ఆ 852 బిఫోర్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 841, అదేంటంటే 29. ఓకే, 29 సార్ 841. దేర్ఫోర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది 841. సో టోటల్ 841 tables are to be arranged in 29 columns having each column 29 tables. ఎందుకంటే 29 square is equal to 841. దట్ ఈస్ ఇప్పుడు 841 టేబుల్స్ అయితే సరిపోతాయి మనకి. సో ఎన్ని టేబుల్స్ ఎక్స్క్లూడ్ చేయాలి, 852 మైనస్ 841, దట్ ఈస్ ఈక్వల్ టు 11 tables ఆర్ టు బి ఎక్స్క్లూడెడ్. ఓకే, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా సింపుల్. ఈ టేబుల్స్ ఏంటంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎన్ని కాలమ్స్లో అరేంజ్ చేస్తే
ఒక్కొక్క కాలంలో అన్ని టేబుల్స్ ఉండాలి. సపోజ్ 2 కాలమ్స్ తీసుకుంటే ఒక్కొక్క కాలంలో 2 టేబుల్స్ ఉండాలి. అలాగే 4 కాలమ్స్ తీసుకుంటే ఒక్కొక్క కాలంలో 4 టేబుల్స్ ఉండాలి. అంటే ఏంటంటే దట్ షుడ్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో మనకి ఎన్ని టేబుల్స్ ఇచ్చారు? 852 టేబుల్స్ ఇచ్చారు. అయితే మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఈచ్ కాలం కదా మన ప్రాబ్లం నుంచి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఈచ్ కాలం కూడా ఎక్సే అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మీ పక్కన టేబుల్లో చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ దాంట్లో 2 కాలమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క కాలంలో 2 టేబుల్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ 2 + 2 ఆర్ 2 × 2 4 అయిపోయింది కదా. సెకండ్ దాంట్లో 4 కాలమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 4 టేబుల్స్ ఉన్నాయి. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ 4 × 4 69. అలాగే మన ప్రాబ్లంలో ఎక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఒక్కొక్క కాలంలో ఎక్స్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయింది. ఓకే, సో మనకు కావాల్సిన టేబుల్స్ ఎన్ని? ఎక్స్ స్క్వేర్ టేబుల్స్. ఈ ఎక్స్ స్క్వేర్ అనేది లెస్ దాన్ 852 ఉండాలి కదా. సో ఎక్స్ స్క్వేర్ షుడ్ బి లెస్ దాన్ 852. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి. ఓకే, అప్పుడే కదా మనం అరేంజ్ చేయాల్సి వచ్చింది. సో మనకున్న స్క్వేర్స్ నాలెడ్జ్ని బట్టి 852 కన్నా బిఫోర్ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 841. ఓకే, 841 ఇస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 29 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 841 వచ్చింది. సో 29 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 841 కదా. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 841. సో ఎక్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 29 అవుతుంది. సో టోటల్ 29 టేబుల్స్, 29 కాలమ్స్ అండ్ ఈచ్ కాలంలో 29 టేబుల్స్ అరేంజ్ చేస్తే మనకి వాళ్ళు చెప్పిన నెంబర్కి తగ్గట్టు అరేంజ్మెంట్ పాసిబిలిటీ ఉంది. అయితే ఇప్పుడు 841 టేబుల్స్ సరిపోతాయి. ఎన్ని టేబుల్స్ ఎక్స్క్లూడ్ చేయాలి మనం? అప్పుడు 11 టేబుల్స్ విల్ బి ఎక్స్క్లూడెడ్. ఓకే, ప్రాబ్లం చాలా సింపుల్. ఒకసారి అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దీనికల్లా మనం ఏంటంటే కొన్ని స్క్వేర్స్ మనం గుర్తుంచుకోవాలి. అన్ని స్క్వేర్స్ గుర్తుండకపోయినా 25 స్క్వేర్, 30 స్క్వేర్. సో ఈ నెంబర్ అనేది 852 బిఫోర్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ 25కి 30 మధ్యలో ఉంటుంది. సో సుమారు మనం చూసుకుంటాం 26 వస్తుందా, 27, 28, 29 అలా చూసుకోవాలన్నమాట. చూసుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రాము వాజ్ ఆస్క్డ్ టు డివైడ్ అ నెంబర్ బై 5 బట్ రాంగ్లీ హీ మల్టిప్లైడ్ ద నెంబర్ బై 5. His answer is 192 more than the correct answer. What was the correct answer? అంటే రామునిట he was asked to divide a number 5. ఒక నెంబర్ ఇచ్చి దాన్ని 5తో డివైడ్ చేసి ఆన్సర్ చెప్పమన్నారు. కానీ రాము ఏం చేశాట? బట్ రాంగ్లీ he multiplied the number 5. ఆ నెంబర్ని మల్టిప్లై చేశాట. His answer is 192 more than the correct answer. ఆ రాముకి వచ్చిన ఆన్సరు కరెక్ట్ ఆన్సర్ కన్నా 192 ఎక్కువ ఉందిట. అంతే కదా, డివైడ్ చేయమన్నారు కానీ బై మిస్టేక్ ఏం చేశాడు? మల్టిప్లై చేశాడు. అప్పుడు ఆన్సర్ ఎక్కువ వస్తుంది. ఎంత ఎక్కువ వచ్చిందిట? కరెక్ట్ ఆన్సర్ కన్నా 192 ఎక్కువ వచ్చింది. వాట్ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ లెట్ ద నెంబర్ బి ఎక్స్. సో రాముకి ఇచ్చిన నెంబర్ని ఎక్స్ అనుకుందాం. మనకు తెలియదు కదా ఏ నెంబర్ ఇచ్చారు. సో లెట్ ద నెంబర్ బి ఎక్స్. ఏం చేయమన్నారు? రాము వాజ్ ఆస్క్డ్ టు డివైడ్ ద నెంబర్ బై 5. సో రాముకి ఏం చెప్పారు? హీ వాజ్ ఆస్క్డ్ టు డివైడ్ ద నెంబర్ బై 5. సో దట్ ఈస్ ఎక్స్ బై 5. రాము ఏం చేయాలి? ఎక్స్ బై 5 చేయాలి. బట్ రాంగ్లీ హీ మల్టిప్లైడ్ ద నెంబర్ బై 5. ఎక్స్ బై 5 చేయకుండా ఏం చేశాడు ఆయన? ఎక్స్ ఇంటూ 5 చేశాడు. ఓకే, అంటే 5x. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఎంత ఎక్కువ వచ్చిందట? 192 ఎక్కువ వచ్చింది. అంటే డివైడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కన్నా మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ 192 ఎక్కువ ఉంది. అంటే ఏంటి? మల్టిప్లై చేసినప్పుడు 5x కదా, అప్పుడు చేసినప్పుడు వచ్చిన ఆన్సరు ఎక్స్ బై 5 దానికన్నా 192 ఎక్కువ ఉంది. అంటే 5x is equal to 192 plus x by 5. Or the difference between the two answers ఎంత? 192. ఇప్పుడు డివైడ్ చేయమన్నప్పుడు వచ్చిన ఆన్సరు
వచ్చిన ఆన్సర్కి మల్టిప్లై చేయమన్నప్పుడు వచ్చిన ఆన్సర్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందట 192 ఉంది, అవునా? సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆన్సర్స్ ఈజ్ 192. అంటే 5x మైనస్ x బై 5 ఈజ్ ఈక్వల్ టు 192. ఎప్పుడు కూడా మల్టిప్లై చేసిన ఆన్సర్ ఎక్కువే వస్తుంది, కానీ డివైడ్ చేసిన ఆన్సర్ తక్కువ వస్తుంది. సో 5x మైనస్ x బై 5 ఈజ్ ఈక్వల్ టు 192. సింప్లిఫై చేస్తే 25x minus x, that is 24x by 5 is equal to 192. 24x is equal to 192 into 5 is equal to 960. 24x is equal to 960, x is equal to 960 by 24, that is equal to 40. So మనం ఇచ్చిన నెంబర్ ఎంత, రాముకి ఇచ్చిన నెంబరు x is equal to 40. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, x by 5 is the correct answer. So correct answer is equal to x by 5, that is 4 by 5. That is equal to 8. So రాముకి వచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 8. ఓకే, ఇంకొకసారి చెప్తా. రాముకి ఒక నెంబర్ ఇచ్చి దాన్ని 5తో డివైడ్ చేయమన్నట్ట, కానీ అతడు రాంగ్గా 5తో మల్టిప్లై చేశాట. సో అతనికి వచ్చిన ఆన్సర్ ఒరిజినల్ ఆన్సర్ కన్నా 192 ఎక్కువ ఉంది. సో అతనికి వచ్చిన ఆన్సర్ ఏంటి, 5x. 5x ఈజ్ ఈక్వల్ టు 192 ప్లస్ x బై 5. ఓకే, సో 5x మైనస్ x బై 5 ఈజ్ ఈక్వల్ టు 192. మనం సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 40. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఏం చేయమన్నారు, అసలు x బై 5 చేయమన్నారు, అంటే డివైడ్ చేయమన్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 40 బై 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ ఎందుకంటే డీటెయిల్గా చెప్పాను, మనకి బాగా అర్థమైతే నెక్స్ట్ సింపుల్గా చేసేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటంటే, హౌ మెనీ నెంబర్స్ అప్ టు 190 ఆర్ డివిజిబుల్ బై 17. 190 వరకు ఎన్ని నెంబర్స్ 17తో డివైడ్ అవుతాయి, ఆర్ 190 వరకు ఎన్ని నెంబర్స్ 17 టేబుల్లో వస్తాయి. ఓకే, ఇది మనకు అర్థం అవ్వాలంటే ముందు సింపుల్గా వేరే ప్రాబ్లమ్స్ తీసుకుందాం చిన్న నెంబర్స్తో. ఫస్ట్ది ఏంటంటే, హౌ మెనీ నెంబర్స్ అప్ టు 9 ఆర్ డివిజిబుల్ బై 2. అంటే 9 వరకు ఎన్ని నెంబర్స్ 2 టేబుల్లో వస్తాయి ఆర్ 2తో డివైడ్ అవుతాయి. సో దానికి మనం ఫస్ట్ 2 టేబుల్ తీసుకుందాం. సో మన ఎగ్జాంపుల్లో టేబుల్స్ వేసుకోము, మీకు అసలు కాన్సెప్ట్ అర్థమవటానికి నేను ఇలా చెప్తున్నాను. 2 టేబుల్లో తీసుకుంటే మనకి 2 5s are 10. 10 కాదు కదా, మనకి 9 వరకే చూడాలి. సో 9 వరకు ఎన్ని నెంబర్స్ వచ్చాయి మనకి 2 టేబుల్లో, 4 నెంబర్స్ వచ్చాయి. సో 2 4 6 8 అంటే 4 నెంబర్స్ అప్ టు 9 ఆర్ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు, 9 బై 2 చేస్తాం. 9 బై 2 చేస్తే మనకి కోషంట్ 4 వస్తుంది. సో యాజ్ ద కోషంట్ ఈజ్ 4, 4 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 అప్ టు 9. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. హౌ మెనీ నెంబర్స్ అప్ టు 11 ఆర్ డివిజిబుల్ బై 3. సో 3 టేబుల్లో 11 లోపు ఎన్ని నెంబర్స్ వస్తాయి, ఆర్ 11 వరకు ఎన్ని నెంబర్స్ 3తో డివైడ్ అవుతాయి. దీనికి మళ్ళీ 3 టేబుల్ వేసుకుంటే మనకి ఎన్ని వచ్చాయి, 3 నెంబర్స్ వచ్చాయి, 3 6 9. ఓకే, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. నెక్స్ట్ 3 4s are 12 వచ్చేసింది, కానీ మనల్ని అడిగింది అప్ టు 11. సో అప్ టు 11 వరకు ఎన్ని నెంబర్స్ డివైడ్ అవుతున్నాయి, 3 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు 11 బై 3 చేస్తే కోషంట్ ఎంత వచ్చింది, మనకి 3 వచ్చింది. యాజ్ ద కోషంట్ ఈజ్ 3, 3 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అప్ టు 11. ఓకే, ఈ రెండు చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట, మీకు అర్థం కావటానికి. అసలు ఎందుకు డివైడ్ చేసాము అది తెలుసుకోవటానికి చూపించాం మీకు. ఎందుకని డివైడ్ చేస్తున్నాం మనం ఇక్కడ, మనం టేబుల్స్ వేసుకోవాలంటే అదొక లాంగ్ ప్రాసెస్. ఓకే, ఆ నెంబర్ వరకు మనం టేబుల్ వేసుకోలేం. అందుకని సింపుల్గా ఏం చేస్తాము, మనకి డివైడ్ చేస్తాం, డివిజన్ చేస్తాం. డివిజన్ చేస్తే కోషంట్లో ఏ నెంబర్ అయితే వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అకార్డింగ్ టు ద ప్రాబ్లం వెన్ వీ డివైడ్ 190 బై 17 మన కోషంట్లో 11 వస్తుంది. సో దట్ ఈస్ 11 నెంబర్స్ అప్ టు 190 ఆర్ డివిజిబుల్ బై 17. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 400 to 700 విచ్ ఆర్ డివిజిబుల్ బై 14. అంటే 400 నుంచి 700 మధ్య ఎన్ని నెంబర్స్ 14 టేబుల్లో వస్తాయి.
లేకపోతే 14తో డివైడ్ అవుతాయి. దీన్ని మనం 2 స్టెప్స్లో చేస్తాం. ఫస్ట్ ఏంటంటే నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 14 అప్ టు 700. 700 వరకు ఎన్ని నెంబర్స్ 14తో డివైడ్ అవుతాయో కనుక్కుంటాం. సెకండ్ స్టెప్లో 400 వరకు ఎన్ని నెంబర్స్ డివైడ్ అవుతాయో కనుక్కుంటాం. థర్డ్ స్టెప్ ఈ a మైనస్ b చేస్తాం. అప్పుడు మనకి 400 to 700 మధ్యలో ఉన్నవి వస్తాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, 700/14 చేస్తే మనకి కోషంట్ ఎంత వస్తుంది, 50 వస్తుంది. దట్ ఈస్ 50 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 14 అప్ టు 700. సెకండ్ స్టెప్ ఏంటి, 400/14 దట్ ఈస్ కోషంట్ ఎంత వస్తుంది, 28 వస్తుంది. దట్ ఈస్ 28 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 14 అప్ టు 700. అప్ టు 400. సో ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం మనం, a మైనస్ b చేస్తాం. అంటే 50 మైనస్ 28 దట్ ఈస్ ఈక్వల్ టు 22. అంటే దట్ ఈస్ 22 నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 400 to 700 విచ్ ఆర్ డివిజిబుల్ బై 14. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 400 నుంచి 700 మధ్యలో ఎన్ని నెంబర్స్ 14తో డివైడ్ అవుతాయి. దీన్ని 2 స్టెప్స్లో చేస్తాం. ఫస్ట్ 700 వరకు ఎన్ని నెంబర్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ 400 వరకు ఎన్ని నెంబర్స్ కనుక్కుంటాం స్టార్టింగ్ నుంచి. ఈ 700లోంచి 400 వరకు వచ్చిన నెంబర్స్ని తీసేస్తే మనకి 400 to 700 మధ్యలో ఉన్న నెంబర్స్ వస్తాయి. దానికి ఏంటంటే 700/14 చేస్తే మన కోషంట్ 50 వస్తుంది. అంటే 15 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 14 అప్ టు 700. అలాగే 400/14 చేస్తే ఏమొస్తుంది మనకి, 28 వచ్చింది. అంటే 28 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 14 అప్ టు 400. సో ఈ 50 మైనస్ 28 చేస్తే 22. దట్ ఈస్ 22 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 14 ఫ్రమ్ 400 to 700.